ఒక్కసారి అందరూ ఆర్బిఎం ప్రోమో స్టార్ట్ అయిపోతుంది. దయచేసి అందరూ స్క్రీన్ వీక్షించగలరు. స్క్రీన్ సైడ్ చూడండి ప్లీజ్. ఆర్బిఎం ప్రోమో ప్లీజ్ స్క్రీన్. అధినేత రమేష్ గారిది. సో మీరు కామనర్ లేదంటే సెలబ్రిటీ రేంజ్ లో పుట్టారా? మాది రైస్ మిల్ బిజినెస్ కాకుండా ఈ-కామర్స్ బిజినెస్ డిఫరెంట్ వ్యాపారంలో ఉన్నాను. 2000లో వచ్చి 2001లో నేను బోర్వెల్ 5 years న్యూ బిజినెస్ యాడ్ చేసుకుంటూ పోయే అలవాటు నాకుంది. మీరు చేస్తున్న వ్యాపారానికి ఒకదానికి లింక్ అనేది లేదు. మా ఫాదర్ రైస్ మిల్, నేను ఆటోమొబైల్ పెట్టి ఆటోమొబైల్ నుంచి ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ పెట్టి ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్ నుంచి క్యాష్ డిస్ట్రిబ్యూటర్ తీసుకొని బోర్వెల్ డ్రిల్లింగ్ ఎక్విప్మెంట్ నుంచి కూడా కష్టాన్ని అనుకుంటండి. ఏ జ్యోతిషము, ఏ వాస్తు, ఏది గురించి కష్టపడి మనసు పూర్తిగా పనిచేస్తే కంపల్సరీ హిట్ అవుతామండి. అదే నాది. కష్టం చేస్తాము, కష్టానికి ఫలితం వస్తుంది. అదొకటి నేను నమ్ముతాను. అది సార్ శివకుమార్ సార్ ఇంకొకటిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాబోన్ గారికి ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. బిజినెస్ గ్రూప్ వాళ్ళకి బిజినెస్ లో ఉన్న మెకానికల్ లైఫ్, డైలీ రొటీన్ లైఫ్ లో మీరు సేవా కార్యక్రమంలో కూడా మీరు అంతగా ఉండాలని కోరుకుంటూ, మీకు మా పవన్ చారిటబుల్ ట్రస్ట్ ఉంది. మీకు అన్ని విధాలుగా మీకు సపోర్ట్ ఉంటుంది. ఎవరో కాదు, ఇది మా బాబు పేరు మీద పెట్టిన ట్రస్ట్. సో మీ ఆర్బిఎం తరఫున మేము అన్ని యాక్టివిటీస్కి పవన్ బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అంటే రియల్గా ఆయన రియల్ లైఫ్లో అందరినీ బాగా నవ్విస్తుంటాడు, బాగా చేస్తుంటాడు. మా ఫాదర్ చూశాను, నేను చూశాను. రియల్లీగా సార్ మీకు నిజంగా శిరసు ఉంచి మీకు అందరం నమస్కారం చెప్తున్నాను. ఒక్కసారి సార్ అవునండి, మీరు చెప్తే బాగుంది, మాకు తెలుసు కానీ మీతోనే చెప్పిస్తాము. అదే కాకుండా ఒక్కసారి మనము బాబు మోహన్ గారికి, పవన్ బాబు మోహన్ గారి చారిటబుల్ ట్రస్ట్ అంటే సేవ చేయడం అనేది చాలా వృధాగా అనుకున్నది కాదండి. ఎందుకంటే నేను ఈ ట్రస్ట్ పెట్టడానికి కారణం నేను చిన్నతనం నుంచి అయ్యే వాళ్ళకే ఆ నాటకంలో వేషం, ఒక క్యారెక్టర్. ఆ కండిషన్ ఏంటంటే కర్డ్ రైస్ ప్యాకెట్ కానీ సాంబార్ రైస్ ప్యాకెట్ కానీ విద్య, వైద్యం, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం, భర్త చనిపోయి బిడ్డలతో ఇబ్బంది పడుతున్నవారు, లేక ఇంటి పెద్ద ఎవరైతే ఎర్నింగ్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ చనిపోయినప్పుడు ఆ కుటుంబంలో కని విని ఎరుగని ఇబ్బందులు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళని ఆదుకోవడం. ఈ శివ సామాన్యుడు కాదు. నేను అనుకుంటున్న ఉత్సాహాలే ఉందేమో అనుకున్నాను. ప్యాంటు బెల్లం కూడా పెట్టాను. ఇవన్నీ వీటన్నిటికీ ఏ ఫంక్షన్ జరగాలన్నా ఇక ఈ శివ లేకుండా జరగలేమో అనేటట్టుగా నేను ఇప్పటికీ 5-6 ఫంక్షన్లు చూశాను. కనుక ఎంత కష్టపడతాడో బిడ్డ అంత సక్సెస్ను కూడా చూసి ఆనందిస్తాడు. కనుక నిజంగానే నేను ఎన్నో ఫంక్షన్లు చూశాను, ఎందరినో అర్హతలు చూశాను. కానీ మీలో ఉంటూ, మీలో తిరుగుతూ, మీలోనే అందరిలో ఉన్న శివుని మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన కష్టానికి అభినందిస్తున్నాను. నా ట్రస్ట్ విషయంలో కూడా చాలా తీసుకున్నాను. అసలు నాకు ఐడియా లేదు. ఐడియాలు పుట్టించడంలో ఇది ఒక పుట్ట. కనుక ఐడియాలు కనుక శివకు అభినందనలు, ధన్యవాదాలు కూడా. అలాగే రమేష్ గారికి ధన్యవాదాలు. ఈ ఇప్పుడు మేము ఆర్బిఎం అనే కదా సార్, ప్రతి ఒక్కరు కూడా మీ పొలం చారిటబుల్ ట్రస్ట్కి మేము అండగా ఉన్నాము. ట్రస్ట్కి సంబంధించి ఏది టెక్నాలజీగా మేము ఒక్క స్టెప్ ముందుకు వెళ్ళాం సార్. ఫర్దర్గా మేము ప్రతి ఒక్క ఆర్బిఎం మెంబర్ మీ ట్రస్ట్ మీరు కట్టబోయే మీటింగ్ ఒక
ఇటుక అవుతామని మీకు సభాముఖంగా మీకు చెప్తున్నాం సార్. ఇటుకలు ప్రతి ఒక్క మెంబర్ ఒక ఇటుక లేక మీకు మేము ఉంటామని సార్. 2, 3. స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేయండి. స్లో. Thank you, sir. Yes. Thank you so much. Thank you so much. Thank you. Nothing me.